గణపతి స్వామిని ఉపాసించటం వల్ల మనలోని కామము నిగ్రహించబడుతుంది, క్రోధము తొలగిపోతుంది, లోభము నశిస్తుంది, మోహం వదిలిపోతుంది, మదం మటుమాయమైపోతుంది, మాత్సర్యం నాశమైపోతుంది. అలాగే మమకారము, అభిమానము అనే దుష్టభావాలు కూడా తొలగిపోతాయి. స్వామి మట్టి నుంచే పుట్టాడు కదా, కాబట్టి ఆయనకు ఈ భూగోళం ప్రీతి ఎక్కువ, ఈ భూగోళం మీద. అందుచేత దీని యొక్క బాగోగులన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. కనుక ఆయనకిష్టమైన సహజ సిద్ధమైన ప్రకృతి వస్తువుల్నే గణపతి పూజలో ఎప్పుడైనా సరే వినియోగించాలి. కృతకమైన వాటిని మాత్రం వినియోగించకూడదు. స్వామికి బిల్వదళాలు, తెల్లజిల్లేడు పువ్వులు, ఎర్రని పువ్వులు, 21 రకాల ఆకులు అంటే ఎంతో ఇష్టం ఆయనకు. రకరకాల పిండి వంటలంటే ఎంతో ఇష్టం. కనుక వాటిని నివేదించి భక్తిగా పూజించండి. స్వామి ప్రసన్నుడవుతాడు. గణపతి దేవుడే పరబ్రహ్మ, మహావిష్ణువు. ఈ మాట అన్ని గ్రంథాల్లోనూ చెప్పబడుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు భార్గవ పురాణం ప్రకారంగా దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన కథను తెలుసుకుందాం. పూర్వం శివపార్వతులకు కళ్యాణమైంది. అప్పుడు వారికి అభినందించటానికి దేవతలందరూ వచ్చారు. విష్ణువు కూడా వచ్చాడు. ఆ సమయంలో విష్ణువుకు పార్వతీమాతను చూడగానే, ఆహా, నేను ఈ తల్లికి పుత్రుడైన పుడితే బాగుంటుంది అనే కోరిక కలిగిందట విష్ణువుకి. అది పార్వతీదేవి గ్రహించి విష్ణువుతో, ఓ దేవా, నువ్వు నాకు 2 రూపాలతో పుడతావు, నీ కోరిక తప్పక తీరుతుంది అని చెప్పింది. విష్ణువు సంతోషంగా దేవతలతో కలిసి అక్కడి నుంచి వెళ్ళాడు. తర్వాత కొంతకాలానికి విష్ణువు పార్వతీ పరమేశ్వరులకు మొదట గణపతిగా పుట్టాడు, తర్వాత కుమారస్వామిగా పుట్టాడు. గణపతి దేవుడు పుట్టిన సందర్భంలో కైలాసంలో ఘనంగా ఉత్సవాలంతా చాలా బాగా వేడుకగా జరిగాయి. అప్పుడు దేవతలు, విష్ణుదూతలు అందరూ కూడా వచ్చారు. ఆ వచ్చిన వారందరికీ పార్వతీ పరమేశ్వరులు మంచి విందు భోజనాలు పెట్టారు. అందరూ తిని తృప్తిపడి వెళ్ళిపోయారు. కానీ ఒక్క విష్ణుదూతలు మాత్రం తినకుండా అలాగే నిలబడిపోయారు. ఇదేమిటి విచిత్రం? పార్వతీదేవి వారిని చూసింది, చాలా ఆశ్చర్యపోయింది. వారి వద్దకు వచ్చి, ఓ విష్ణుదూతల్లారా, మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పింది. అందుకు వారు ఏమీ మాట్లాడలేకపోయారు, అక్కడి నుంచి కదలలేకపోయారు. అయితే మాట్లాడితే ఇబ్బంది కలుగుతుంది, లేదా కదిలి వెళితే శాపం కలుగుతుంది. ఈ భయంతో వారు ఇరుకున పడి బాధపడ్డారు. పార్వతీదేవి జగన్మాత కదా, వారి పరిస్థితిని అర్థం చేసుకుంది. వారితో, నేను మీకు అభయం ఇస్తున్నాను, పర్వాలేదు చెప్పండి అని ధైర్యం ఇచ్చింది. అప్పుడు విష్ణుదూతులు, అమ్మ, మేము ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి దర్శించకుండా భోజనం చెయ్యం, ఇంతవరకు నియమం తప్పలేదు. అయితే ఈరోజు మాకు విష్ణు దర్శనం కాలేదు, కనుక మాకు నియమభంగం అవుతుందేమో అని భయపడుతున్నాము అన్నారు. అందుకు పార్వతీదేవి నవ్వి, సరే, మీ నియమాన్ని నేను భంగం చెయ్యను, వెళ్ళరండి. కానీ వెళ్లే ముందు ఒక్కసారి మా గణపతి ఉన్న గది లోపలికి వెళ్ళి అలా తొంగి చూసి వెళ్ళిపోండి అంది. అప్పుడు వారు, అమ్మయ్య, గణం గడిచింది, మాకిక నియమభంగం జరగదు, అమ్మ ఆజ్ఞను పాటించి వెళ్ళిపోదామని గదిలోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయారు. భక్తితో దండం పెట్టారు. ఎందుకంటే అక్కడ గణపతి దేవుడు ఉన్న గదిలో గణపతి లేడు, విష్ణుమూర్తి ఉన్నాడు. ఆయన వారితో చక్కగా భోజనం చేసి వెళ్ళండయ్యా అన్నాడు. వెంటనే విష్ణుదూతలు నమస్కారాలు పెట్టి పార్వతీదేవి పెట్టిన భోజనం తిని ఎంతో సంతోషిస్తూ వెళ్ళిపోయారు.
ఇలా గణపతి దేవుడే శ్రీ మహావిష్ణువు అని చెప్పటానికి గల కథలలో ఇది ఒక మంచి కథ.